అంటే మీ పేరేంటి? మీరేం చేస్తారు? ఎక్కడుంటారు అసలు? నా పేరు రవితేజ అండి. అయితే నాకు హైదరాబాద్లో మెడికల్ ఉంది. ఓకే. అక్కడే ఉంటారు. అక్కడే వృత్తిరీత్యా అక్కడే ఉంటారు. అక్కడే ఉంటాను. అయితే చెల్లెలి కాపురం కొరకే ఆమె సుఖంగా ఉండాలని మీరు చాలా ఆలోచించిండ్రు. ఆలోచించిన తర్వాత ఈ సంపాదన సరిపోదు అనేటువంటి కోణంలో ఉన్నప్పటికీ 20,000 వచ్చినా పర్వాలేదని అడ్జస్ట్ అయ్యారు. తర్వాత యాక్సెప్ట్ చేసిండ్రు. చేసిన తర్వాత చెల్లె మీకు చెప్పిందా, అన్నయ్య ఇది పరిస్థితి ఇట్లా జరుగుతుంది, కొన్ని రోజుల నుంచి గొడవ అవుతున్నది, లేదా ఇట్లాంటి ఇబ్బంది ఉన్నది అని చెప్పిందా ఎప్పుడైనా? గొడవల గురించి అయితే ఎప్పుడు చెప్పేది కాదు. గొడవలు కూడా మాకు అంతగానో మేము కనిపించలేదు. అయితే వాళ్ళ హరి వాళ్ళ అమ్మ వాళ్ళే కొంచెం బ్యాడ్ అనమాట. బ్యాడ్ అంటే వాళ్ళు ఒప్పుకోకపోవడం, రౌడీజం, మాటలు దారుణంగా మాట్లాడడం, ఏ టు జెడ్ మాట్లాడతారు మొత్తం వాళ్ళు. కాబట్టి ఏదో మెల్లిమెల్లిగా ఒప్పిద్దాం అని చెప్పేసి అనుకున్నాం. పెద్దవాళ్ళు పంచాయతీలు ఏమైనా ఉంటే దాని తర్వాత మెల్లిమెల్లిగా ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. నేను కూడా ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దామని చెప్పేసి చెప్పిన. ఫస్ట్ మాట్లాడిన తర్వాత ఓకే అయితే ఓకే, లేకపోతే లేదని చెప్పి స్టార్టింగ్ చెప్పిన పెళ్ళైనప్పుడే. కానీ నా మాట వినకుండా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడికి వస్తే ఇట్లా జరిగిపోయింది.